రేయ్ తాగుబోతు నా కొడక. ఏంట్రా కూసావు? నన్ను తాగుబోతు నా కొడక అంటావా? పట్టపగలి తాగి రోడ్డు మీద నడిచేవాడిని తాగుబోతు నా కొడక అనగా ఇంకేమంటారా? రేయ్ నిన్ను ఏంట్రా తెగ నీలుగుతున్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తాను? నిన్ను ఏంట్రా నువ్వు చంపేది? బాబు ఆపు. ఆగండి ఆగండి ఏంటమ్మా వీడు తెలిసినవాడా మీకు? ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఏమండి ఏంటండి ఇది? నడి రోడ్డు మీద ఈ తాగుడు, ఈ అల్లరి. నా ఇష్టమే. తాగుతాను, తిరుగుతాను, ఏ బస్సు కింద పడి చేస్తాను. అంతే కదా నీకు కావాల్సింది? ఏమండి ప్లీజ్ రండి. నో, రాను, రానే రాను. మీ ఆడని నమ్మే కదే నేను నాశనం అయిపోయాను. ఒకప్పుడు నువ్వు, ఇప్పుడు ఆ శృతి. ఇద్దరు ఇద్దరే దెయ్యాలు, భూతాలు, పిశాచాలు. నో, నమ్మను. ఇక మీదట నా జీవితంలో ఏ ఆడదాన్ని నమ్మనంటే నమ్మనంతే. సారీ బాస్, మందు కొంచెం ఎక్కువైంది. మీరు నమ్మకండి. నమ్మితే మునిగిపోతారు, నిండా మునిగిపోతారు, అంతే. పక్కా తాగుబోతులా ఉన్నాడు. ఎవరమ్మా ఇతను? బాగా తెలిసిన మనుషులండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకమ్మా. తెలిసిన మనిషి అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇలా రోడ్డు మీదకి వదిలేస్తే ఏ లారీ కిందో పడతాడు. రోజుకి ఎన్ని కేసులు దొట్టలేదమ్మా. రారా. హలో అబ్బాబాబాబా, ఈ బస్ స్టాప్ లో కూర్చుని 30 గంట అయింది. వేధవ బస్సు ఒక్కటైనా వచ్చి తెచ్చాగా. అవును సార్, రోజు ఇదే గోల. ఒక్క బస్సు కూడా టైంకి రానే రాదు. అందుకే బస్సు రాకడా ప్రాణం పోకడా ఎవ్వరికీ తెలియదు అంటారు. చీ 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 చీ. ఇదిగో ఇలా పంక్చువాలిటీ లేకుండా అఘోరించబట్టే మన దేశం ఇలా తగిలాడింది. ఇదే అమెరికాలో అయితే అబ్బో, మీరు అమెరికా కూడా వెళ్ళొచ్చారా సార్? భలేవాడువై నువ్వు. అమెరికాలో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అమెరికానే వెళ్ళాలేంటి? టీవీలు, సీడీలు, పుస్తకాలు, ఇంటర్నెట్లు ఎన్ని లేవు. 2 కళ్ళతోనూ చూసొచ్చినట్టు చెప్పడానికి. ఆ మాటకొస్తే హిమాలయాల్లో మంచు గడగడా వణికిస్తుంది అని తెలుసుకోవటానికి మంచు గడ్డల మీద కాలు పెట్టాలా ఏంటి?
ఎడారిలో ఇసుక తుఫాన్లు వస్తాయి అని తెలుసుకోవటానికి ఆ ఇసుక కుప్పల మధ్య కూరుకుపోయి చావాలా ఏంటి? ఇదిగో ఇది ఉంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు. ఆ? మరైతే ఇక్కడెందుకు కూర్చున్నారు సార్? ఇంట్లోనే కూర్చుని బస్ ఎక్కేశాను అనుకోవచ్చుగా. ఇదిగో ఇలా చిన్నంతరం పెద్దంతరం లేకపోబట్టే మీ జనరేషన్ ఇలా తగలడి వచ్చింది. పెదపకాలం పెద బుద్ధులను. షీలా, కమాన్. థ్యాంక్ యూ మేడం. బస్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. గెట్ ఇన్. శృతి కదూ? శృతి శృతి స్టాప్ స్టాప్ స్టాప్. శృతి నేను కూడా బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా లిఫ్ట్ ఇస్తే సెంటర్లో దిగిపోతాను. సారీ, ఇది ఆర్టీసీ బస్ కాదు. చెయ్యెత్తి స్టాప్ అనగానే ప్రతి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి. అవునులే, నువ్వు నాలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తావు లిఫ్ట్? ఎర్రగా బుర్రగా టిప్పు టాపుగా బ్రాండెడ్ డ్రెస్ వేసుకు తిరిగే కోటీశ్వరుడు ఆనంద్ లాంటి వాళ్ళకైతే ఇస్తావు పిలిచి మరి నీ పక్కలో. అదే నీ పక్క సీట్లో సీట్ ఇస్తావు అంటున్నాను. గరుడచలం. అబ్బో, నువ్వు ఇంగ్లీష్లో కాసు పీసు కూసని గుడ్లర్ చేసి అరిస్తే భయపడిపోవడానికి నేనేం వాజమని కాదు, గరుడాచలాన్ని, నీ ఇంటి వానన్ని, నీ రంగు భాగవతం మొత్తం తెలిసిన వాడిని. రాస్కెల్, ఏం కూసవరా? ఆడదంటే నీకంత లోకుగా ఉందా? ఇంకొక మాట మాట్లాడావంటే నాలిక చీరేస్తాను. నా లైఫ్ నా ఇష్టం. ఫోన్ కిస్గా గడివి నువ్వేమిడివి నన్ను కామెంట్ చేయటానికి? బెండ్ తీస్తా, బీ కేర్ఫుల్. ఏం సార్, బెండ్ తీయించుకుంటారా? మీరు కళ్ళు మూసి తెరిచేలోగానే మిమ్మల్ని ఫట్ఫట్లాడించి వెళ్ళిపోయిన ఆ పిల్లెవరు సార్? మీకు అంత క్లోజా? మీ ఆడని నమ్మే కదే నేను నాశనం అయిపోయాను. ఒకప్పుడు నువ్వు, ఇప్పుడు ఆ శృతి, ఇద్దరు ఇద్దరే. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు. సంధ్య, ఏమైంది? ఏం లేదు. ఏమీ లేకుండానే కన్నీళ్లు గంగా ప్రవాహంలా కారిపోతున్నాయా? ఏమీ లేకుండానే వెక్కిళ్ళు నీ గొంతుకి అడ్డం పడుతున్నాయా? చెప్పు సంధ్య, ఏమైంది? పొద్దున్న ఆటోలో వస్తుంటే ఆయన కనిపించారు. మాసిన గడ్డంతో, నలిగిన బట్టలతో, పట్ట పగలే పక్క తాగుబోతులా పూర్తిగా రోడ్డు మీద తిరిగే మనిషిలా మారిపోయారు.
ఊరుకో సంధ్య, ఏం చేస్తాం? అదంతా వాడి స్వయంకృతం. కాదు, ఇదంతా ఆ శృతి చేసిన నమ్మక ద్రోహం వల్లే, వంచనతో నట్టట ముంచడం వల్లే. సంధ్య, నిన్ను బాధ పెట్టినందుకు ఆ శృతి ఆనంద్కి తగిన గుణపాఠమే నేర్పింది. కాదు, నమ్మించి మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది, ఆయనకు దగ్గరైనట్టు నటించి ఆయన చుట్టూ తిరిగి చివరికి ఈ గతి పట్టించింది. పాపిస్టి డబ్బు కోసం తనని తాను పచ్చి దగాకోరుగా నిరూపించుకుంది. సంధ్య, తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు అంటారు. ఇన్నాళ్ళు ఆనంద్కి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మాత్రమే తెలుసు, అయిన వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించడం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు శృతి పుణ్యమాని అయ్యగారికి బాధంటే ఏంటో, కన్నీటి విలువేంటో తెలిసొస్తుంది. కడుపు రగిలిపోవడం అంటే ఏంటో, గుండెల్లో గుణపాలు దిగితే ఎలా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. నా అనుకున్న మనిషి దగా చేస్తే, మెడబట్టి బయటికి తోసేస్తే, గెటౌట్ అని అవమానిస్తే ఆ వేదన, ఆక్రోశం, నిస్సహాయిత, ఆ నిస్సహాయితలోంచి పుట్టే కసి ఎలా ఉంటుందో అర్థమై ఉంటుంది. ఆత్మీయతకి దూరమై అలమటించి పోతూ ఉంటేనే తాళి కట్టిన ఆడదాని ఔనిత్యం, అనురాగ బంధంలో ఉన్న గాఢత్వం ఇప్పటికే నా బుర్రకెక్కి కళ్ళు తెరిపిస్తాయేమో చూద్దాం. సంధ్య, నీ బాధ వేదన అన్నీ ఇంకొద్ది రోజులే. ఆ తర్వాత ఆనంద్ తనంతటి తానే నీ కాళ్ళ దగ్గరికొస్తాడు. ఆ రోజు వచ్చినా రాకపోయినా ఆ శృతి మాత్రం బాగుపడదు. నమ్మక ద్రోహం చేసినందుకు ఫలితం అనుభవిస్తుంది, తప్పకుండా అనుభవిస్తుంది. బాగా ఆలోచించుకో కావేరి. నీకీ ఒక్క రాత్రే టైం ఇస్తున్నాను. అసలు నిజాన్ని నీ అంతట నువ్వే మీ మామయ్యతో చెబితే సరే సరి, లేకపోతే నేనే ఈ క్యాసెట్ని మీ మామయ్యకి వినిపిస్తాను. బాగా ఆలోచించుకో కావేరి. నీకీ ఒక్క రాత్రే టైం ఇస్తున్నాను. అసలు నిజాన్ని నీ అంతట నువ్వే మీ మామయ్యతో చెబితే సరే సరి, లేకపోతే నేనే ఈ క్యాసెట్ని మీ మామయ్యకి వినిపిస్తాను. ఈ గొడవలన్నీ సద్దుమణగాలంటే ఒక్కటే మార్గం, మావయ్యకి నిజం చెప్పాడు. ఎస్, చెప్పేస్తాను. $2 lakhs, 2 లక్షలు పెట్టుబడిగా పెట్టి నా బిజినెస్లో చేరు. 5 రెట్లు లాభం అంటే 10 లక్షలు. ఎస్, కమ్ ఇన్. నువ్వా? ఎందుకొచ్చావు? నీతో కొంచెం పనుండి. పనా? ఏం పని? నాకు కొంచెం డబ్బు కావాలి. ఏంటి, డబ్బు కావాలా? జీతం తీసుకొని 2 రోజులైనట్టుంది. నాకు కావాల్సింది ముష్టి జీతం డబ్బులు కాదు, మరి పెట్టుబడి. పెట్టుబడా? దేనికి? నేను నా ఫ్రెండ్తో కలిసి చేయబోయే బిజినెస్కి పెట్టుబడిగా 2 లక్షలు కావాలి. 2 లక్షల పెట్టుబడితో నీ ఫ్రెండ్తో కలిసి నువ్వు చేయబోయే ఏంటో ఆ బిజినెస్? చాలా గొప్ప బిజినెస్. మనం 2 లక్షలు పెట్టుబడి పెడితే ఒక ఏడాది తిరిగేసరికి 10 లక్షలు అవుతాయి. అంటే 5 రెట్ల లాభం వస్తుంది తెలుసా? అచ్చా,
ఒకే ఒక ఏడాదిలో 5 రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టే అంత గొప్ప బిజినెస్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే అది ఏం పర్వాలేదు, చెప్పు. సింగిల్ నెంబర్ లాటరీనా, చైన్ మార్కెటింగా, ఇంటర్నెట్లో బెట్టింగా, డ్రగ్స్ బిజినెస్సా, లేక అమ్మాయిల బ్రోకరింగా? శృతి, షటప్. శృతి అని కాదు, ఆఫీస్లో ఉన్నప్పుడు మేడం అని పిలు. మేడం, నీకు బాగా లెవెల్ పెరిగిపోయింది. ఎస్, నా లెవెలు పెరిగింది, ఎదుట వాళ్ళని ఎస్టిమేట్ చేసే పవరు పెరిగింది. హ, నీ ఫ్రెండ్తో కలిసి నువ్వు చెయ్యబోయేది ఏం బిజినెస్ కూడా చెప్పలేకపోతున్నావంటే తప్పకుండా అది చీకటి వ్యాపారమే అయ్యుంటుంది, అక్రమ మార్గమే అయ్యుంటుంది. ఓహో, నీతులు చెప్తున్నావా? ఇన్ని కోట్ల ఆస్తి నువ్వు సక్రమంగానే సంపాదించావా? దాసు, మరదే ఉన్నమాట అంటే ఉలిక్కి పడ్డమంటే. నీ బాసుని పిచ్చోని చేసి అప్పనంగా దొబ్బేసిన డబ్బేగా. ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు నా మొహాన కొడితే నీ ముల్లేమీ తరిగిపోదులే. షటప్. దాసు, ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. ఆ రోజు అమ్మ నీ పెళ్ళాం కలిసి ఇక్కడే నా ముందు నిలబడి దీనంగా చూస్తూ ప్లీజ్ అని బతిమాలితే నీకు ఉద్యోగమైనా ఇచ్చాను. ఎక్స్ట్రాల్ చేసావంటే ఉన్న ఉద్యోగంలోంచి కూడా ఊస్ట్ అయిపోతావు, గుర్తుంచుకో. సరే, కోట్ల డబ్బు మూలుగుతున్నా ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు అడితే ఇవ్వనమాట. ఇవ్వను. 2 లక్షలు కాదు కదా, జీతం కాకుండా నీకు కనీసం 2 రూపాయలు కూడా ఎక్కువగా ఇవ్వను. ఆ జీతం కూడా నువ్వు బుద్ధిగా ఉద్యోగం చేస్తేనే. అలాగే. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. మేడం, మీరు చెప్పినట్టుగానే బ్యాంకు నుంచి 5 లక్షలు డ్రా చేశారు మేడం. ఇదిగోండి మేడం. ఓకే, వర్కర్స్ అందరికీ జీతాలు ఇవ్వడం అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. హలో హలో కృష్ణారెడ్డి గారు, కొండాపూర్లో నా పేరు మీద బుక్ చేయమన్న ఫ్లాట్కి అడ్వాన్స్ 5 lakhs రెడీ చేశాను. మీ మనిషిని పంపిస్తే ఇచ్చి పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. తన పేరు మీద ఫ్లాట్లు కొనుక్కుంటుంది, నేను అడిగితే మాత్రం మొండి చేయి చూపిస్తుంది. చూస్తాను, డబ్బెందుకు ఇవ్వదో అది చూస్తాను. ఇది మావయ్య అసలు రోజు జరిగింది. ఎలాగైనా సంధ్యతని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని మా అమ్మ నేను కలిసి ఈ నాటకం ఆడాం. ఫోన్లో అబద్ధాలు చెప్పి ఆయన సంధ్యత రిసార్ట్స్లో కలుసుకునేలా చేశాం. నువ్వు కూడా అదే టైంకి అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేసి రాక్షసి, ఎంత పని చేశావే! నా బతుకును నాశనం చేశావు కదే. నీలాంటి నీచురాల్ని బతకనివ్వకూడదు. మేనకోడలి కదా అని చేరదీస్తే నా సంసారంలోనే చిచ్చు పెట్టిన నిన్ను బతకనివ్వకూడదే. చంపేస్తాను. నా చేతులతోనే గొంతు పిసికి చంపేస్తాను. చావే, చావు. నడి రోడ్డు మీద ఈ గరుడ చలాన్ని చంప దెబ్బ కొట్టావు కదూ, చూస్తానే నీ ఎంత చూస్తాను.